గత కొన్నేళ్లుగా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే గత ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ వచ్చిన ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి కూడా కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదంటే కూడా అంగన్వాడీ కార్యకర్తలు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. విశాఖపట్నంలో ఈరోజు వేలాది మంది, జిల్లా నలుమూల నుంచి కూడా వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు అంతా కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మినిమం ఏదైతే వేతనం ఉందో ఆ వేతనంతో పాటు అనేక రకాలైన డిమాండ్లు గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వానికి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పట్టించుకోలేదంటే కూడా వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఏ డిమాండ్లు మీరు నెరవేర్చాలని మీరు కోరుకున్నారు అనేది సంబంధించి వారు మాట్లాడి తెలుసుకుందామా. మీరు ఎప్పటి నుంచి ఈ సమస్య మీరు గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు? ఈ గవర్నమెంట్ నుండి లేకపోతే గత గవర్నమెంట్ నుంచి ఈ సమస్య మీరు వాళ్ళకి చెప్పారా లేదా? నా పేరు కే వెంకటలక్ష్మి అండి. నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శిని. మాకు అసలు వేతనాలు పెంచి దాదాపు 8 సంవత్సరాల కాలం అవుతుందండి. కానీ గతంలో ఉన్న రేట్లకి 3 రెట్లు పెరిగాయి. కానీ గత ప్రభుత్వంలోనే ఏదైతే కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ పెట్టామో అప్పటి నుంచి ఈ డిమాండ్ని కొనసాగిస్తూ వచ్చాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి, మాకు కొంత టైం ఇవ్వండి అని అడిగారు. ఆ కారణంగా మేము 2 సంవత్సరాలు వేచి చూసాము. 2 సంవత్సరాల కాలమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం మీద మేము ఎంతో నమ్మకంతో మేమందరం కలిపి అంగన్వాడీలు అందరం కలిపి ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈ రోజున పెరిగిన రేట్లకు అనుకూలంగా అయినా సరే వేతనాన్ని పెంచమంటే ఈ ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడట్లేదు. అలాగే సంక్షేమ పథకాలు అనే వాటిని ఆపారు. ఎందుకంటే 11,500 వేతనం మాది ప్రభుత్వ ఉద్యోగులుగా వస్తుందంట. ఎక్కడ ఏవైతే సచివాలయాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర అంగన్వాడీ వర్కర్ ప్రభుత్వ ఉద్యోగిగా వస్తుందట. సరే, మేము సంతోషిస్తాం ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తిస్తే. మరి ప్రభుత్వ ఉద్యోగికి బేస్ స్కేల్ ఎంత? ఆ బేస్ స్కేల్ మాకు అమలు చేయమనండి. బేస్ స్కేల్ అమలు చేసి మాకు వేతనం ఇస్తే మేము ప్రభుత్వ ఉద్యోగస్తున్నాం. కానీ అన్యాయంగా సంక్షేమ పథకాలు ఆపడానికి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలని పేరు పెట్టారు. కానీ సంక్షేమ పథకాలన్నీ ఆపేశారు. ఈరోజు మా పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. గ్రాడ్యుటీ ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా అంగన్వాడీ వర్కర్కి చట్టబద్ధం చెయ్యాలి. అలాగే ఏదైతే మాకు మొదటి నుంచి ఎండాకాలం సెలవులు 1 నెల రోజులు అడుగుతున్నాము, ఆ నెల రోజుల సెలవులను కూడా ఇప్పించవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాము. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలన్నీ పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కూడా మీరు చెప్పారు కదా, అప్పుడు వాళ్ళని వ్యతిరేకించారు. ఇప్పుడు మీరు మీకు వీళ్ళు ఏ రకమైన హామీ ఇచ్చారు? గతంలో హామీ ఇచ్చారు. 2 రోజులు సమ్మె చేసేటప్పుడు ఏం చెప్పారంటే, ప్రతి సమ్మె చేసిన దగ్గరికి వచ్చి మన ప్రభుత్వం రాగానే అక్క చెల్లెళ్ళారు మీకు నేను ప్రభుత్వంలో రాగానే మీకు 26,000 జీతం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇన్ని 8 నెలలు 9 నెలలు గడుస్తున్నా సరే అమలు మాత్రం చేయలేదండి 26,000 జీతం. ఇప్పుడు అడిగితేనేమో బడ్జెట్ లేదు అని చెప్తున్నారు తప్ప మాకు ఇచ్చేదైతే లేదండి. ఇది ఈ ప్రభుత్వం ఇప్పటికే కలిసాం సార్. మా రాష్ట్ర నాయకులు చాలాసార్లు కలుస్తున్నారు. కలిసినప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఇస్తామని హామీ అయితే చెప్తున్నారు, కానీ ఇచ్చేదైతే లేదు సార్. ఇప్పుడైనా సరే ఈ సమ్మె రూపంగా అందుకని ఈ డిసెంబర్ 12వ తారీఖుని మేము సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె మీడియా ద్వారా తెలిసి ఇప్పుడైనా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా సరే మా మొర ఆలకించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. 42 రోజులు సార్, 42 రోజులు చేసాము. ఏ రకంగా అయినా మాకు స్పందన రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని హామీలు ఇస్తామని వచ్చి టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చారండి. ఈ ప్రభుత్వమే ఇస్తామన్నారు, ఇప్పుడు ఇవ్వలేదండి. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, గ్రాడ్యుటీని అమలు చేయాలని. ఈ పెరిగిన ధరలు చూస్తే ఆకాశంలో ఉన్నాయండి. మా జీతాలు చూస్తే పాతాళ లోకంలో ఉన్నాయి. మేము ఎవరికి మొరపెట్టుకుంటామండి? గత ప్రభుత్వంలో మేము డిసెంబర్ 12, 2023 42 రోజుల సమ్మెలో ఇది ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మా టెంట్ల దగ్గరికి వచ్చి మా హామీలు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? తప్పకుండా మేము అధికారంలోకి వస్తే వెంటనే మీరు కోరిన కోరికలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పింది. తీరా ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడమే జరుగుతుంది. ఆ వినతి పత్రాలు చెత్తబుట్టలోకి వెళ్ళిపోతున్నాయి, కానీ మాకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. అరాకొర ఏదో 1, 2 ఇచ్చాము, దాంతో సరిపెట్టుకోండి, ప్రభుత్వానికి దగ్గర డబ్బు లేదు అని నిన్న మా శిక్షణ శాఖ మంత్రి నిన్న ప్రకటన ఏంటంటే ఇచ్చారు, మీరు సమ్మె చెయ్యొద్దు, అడుగుతున్నవేవో ఇస్తున్నాం కదా, కొంచెం నెమ్మదిగా ఇస్తున్నాం, మీరు సమ్మెకి వెళ్ళడానికి వీల్లేదని అన్నారు. కానీ మేము ఎలా బ్రతుకుతామండి 11,500 అనే ఉద్దేశంతో మేము ఆరోగ్యానికే ఖర్చు పెట్టుకుంటామా, తిండికే పెడతామా? పిల్లల్ని సగం పస్తులతోటే పెడుతున్నామండి. పిల్లల్ని చదివించుకునే స్తోమత కూడా మాకు లేదు. ఎందుకంటే ఉదయం 9 గంటలకు మేము యాప్లు మొదలు పెడితే అర్ధరాత్రి 1 గంట 2 గంటలు అవుతుంది.
ఈ యాప్లన్నీ కలిపి ఒక యాప్ చేస్తామన్న ఈ ప్రభుత్వం కనీసం ఆ యాప్లు ఊసుకెళ్ళట్లేదు కదా. మేము వినతి పత్రం ఇచ్చినప్పుడల్లా మరుసటి రోజుకి ఒక కొత్త యాప్ తయారై వస్తుంది. కాబట్టి ఈరోజు డిసెంబర్ 12వ తేదీని మేము ఈ నిరసన దినంగా ప్రకటన చేసుకున్నాం. ఇవి హామీ కానీ నెరవేర్చకపోతే ఈ సమ్మెని ఇంకా కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేంటి జీతాలు పెంచాలనేసి మరి అనుకుంటున్నాము. ఇప్పుడు నిత్యావసర సరుకులకి బట్టి దానికి అనుగుణంగా మాకు పనికి తగ్గ వేతనం ఇమ్మని అడుగుతున్నాం. అంటే వర్క్ ప్రెషర్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది సార్. టెక్నికల్గా మామూలుగా మొబైల్లోనే వర్క్, యాప్ల్లో వర్క్ అంతా కూడా రికార్డ్స్ వర్క్ గతంలో ఉండేది. ఇప్పుడు వర్క్ చాలా టెక్నికల్గా చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. కానీ మా వేతనంకి వచ్చేసరికి అసలు దాని గురించి ఏం మాట్లాడట్లేదు. మొబైల్స్ ఇచ్చినా కూడా మా ఓన్ మొబైల్స్తో వర్క్ చేస్తేనే కానీ అవ్వట్లేదు. నిన్న మా మినిస్టర్ గారు కొత్తగా మొబైల్స్ ఇచ్చారు. ఎందుకు వర్క్ కోసం ఇచ్చారు కానీ మా గురించి ఏమి ఇవ్వలేదు కదా. మాకేంటి కావాలి అని అంటే మాకు సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి అసలు మాకు ఒక ఆరోగ్యపరంగా కానీ మేమే ఎనిమిగ్గా ఉన్నాం. అసలు చెప్పాలి అని అంటే మేము ప్రజలకి ఇంత సేవ చేసేటప్పుడు మా గురించి కూడా ఆలోచించాలి కదా. మా గురించి, మా పిల్లల గురించి మేము బాగుంటే కదా మేము 10 మందికి సేవ చేయగలుగుతాం. మరి దానికి తగ్గ శాలరీ ఇవ్వాలి కదా. అసలు ఈ 10,000, 11,000 ఇప్పుడు నేను 20 సంవత్సరాలు ఇప్పటికి నేను ఇందులో జాయిన్ అయ్యి నేను ఎంఏ చేశాను. అట్లీస్ట్ క్వాలిఫికేషన్ బట్టి అయినా సరే ఏదైనా చూపించి తీస్తే పోను అలాగైనా తీసినా పోను బాగున్నాం. హెల్పర్స్కి ప్రమోషన్స్ ఇస్తున్నారు, అది బాగానే ఉంది. కానీ వర్కర్స్ ఎవరైతే టీచర్గా జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఏమీ చూడట్లేదు. అట్లీస్ట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల క్రితం 42 రోజులు సమ్మె చేసాం. ఆ రోజు కూటమి ప్రభుత్వం అందరూ వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు. ఏమని, మీకు మా ప్రభుత్వం వస్తే మేము మీకు మంచిగా చేస్తాం, మీకు ఏం కావాలో అది చేస్తాం, కోరికలు కోరమన్నారని చెప్పి మేమేమి ఎక్కువగా ఏం కోరట్లేదు. మేము పనిచేసేదానికి మాకు వేతనం కావాలి. అది మా వర్క్ని గుర్తించి మాకు ఇవ్వాలి. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇంటర్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఇందులో చేసేవాళ్ళు ఒక హెల్పర్ టీచర్గా కూడా వస్తున్నారు. ఎలాగ 10th తోటే వస్తున్నారు. కానీ వర్క్ మాత్రం అందరితో పాటు సమానంగానే చేస్తున్నారు. ఆ వర్క్ కూడా ఎలాగుందంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసే వర్క్ అలా ఇస్తున్నారు అనమాట. ఎనీథింగ్ వితిన్ మినిట్స్ రిపోర్ట్, వితిన్ 1 అవర్లో రిపోర్ట్, ఈవినింగ్ 4 లోపు రిపోర్ట్ ఇవ్వాలి. అంటే మాకు రాకపోయినా పక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని, పిల్లల హెల్ప్ తీసుకొని కూడా ఈరోజు మేము చేస్తున్నాం. మరి అది గుర్తించాలి కదా. వర్క్ ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంది. ఎన్నాలంటే రికార్డు వరకు వచ్చి చూస్తేనే కానీ చూడలేరు. కానీ ఇప్పుడు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే మొత్తం డేటా అంతా ఆన్ ది స్క్రీన్ కనబడుతుంది. మరి అప్పుడు వేతనం పెంచడానికి ఏమైంది? దానికి తగ్గట్టు వేతనం పెంచండి అనే అడుగుతున్నాం మేము. మాకు సరైన మొబైల్ ఇవ్వకపోయినా సరే నెట్ బ్యాలెన్స్ వేయించుకొని స్వతహాగా మా పిల్లల హెల్ప్ అయినా తీసుకొని మేము చేస్తున్నాం. ఇప్పుడు PMVY కూడా మాకు ఇచ్చారు. అంటే గర్భవతులకి, బాలింతలకి డబ్బులు పడేది కూడా మాకు ఇచ్చారు. అది కూడా మాకు సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయకపోయినా ఆ నెట్ సెంటర్కి వెళ్ళైనా సరే చేయించే పరిస్థితి ఉంది. ఎందుకు? బెనిఫిషరీ అక్కడ నష్టపోకూడదని మేము చేస్తున్నాం. మేము ఇంత జెన్యూన్గా మేము ప్రజల కోసం చేసేటప్పుడు మా గురించి ఎవరు ఆలోచిస్తారు? ప్రభుత్వమే ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం వస్తే మా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి వస్తే మాకు ఏదైనా బాగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు 1.5 year అవుతుంది కానీ ఇంకా కూడా దాని గురించి ఏం సమాధానం లేదు. దానికోసమే మేము ఫైట్ చేస్తున్నాం. అంతేగాని మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అలాగని చెప్పి ఏమైనా మేము వేరే గొంతమ్మ కోరికలేం కోరలేదు. ఇందులో చాలా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి సంక్షేమ పథకాలు ఆపవలసిన అవసరం ఏంటి? అసలు ఆపకూడదు. అంటే మాకు ఎంత ఇస్తున్నారు, మీరు ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళు చాలామంది ఉన్నారు, దీని మీద డిపెండ్ అయ్యి బతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి. అర్ధాంతరంగా పిల్లల చదువులకి ఫీజు రియంబర్స్మెంట్స్ ఆపడం కరెక్ట్ కాదు కదా. అది మా డిమాండ్స్, ఇంకేం కాదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలండి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. గ్రాట్యుటీ పాత పద్ధతిలో అమలు చేయాలి. ఆయాలకి ప్రమోట్ ఇవ్వాలి. ప్రమోట్ చేసి వాళ్ళని రాజకీయ వేధింపులు లేకుండా ప్రమోట్ చేయాలి. తర్వాత ఇప్పుడు ధరలు అప్పుడు 2019లో పెంచిన జీతంకి ఇప్పుడు జీతానికి కంపేర్ చేసి అప్పుడు ఎలాగైతే ఉన్నాయో రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు ఇప్పుడు ఏ రేట్లో ఉన్నాయో దానికి దీనికి కంపేర్ చేయాలి కదండి. జీతం ఇచ్చి ఎంత పెంచారు? అతను ఉండేటప్పుడే, గత ప్రభుత్వం ఉండేటప్పుడే 10,500 చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 1,000 రూపాయలే పెంచారండి. అప్పుడు మేము ధర్నాలు చేసేటప్పుడు 2023లోని ధర్నా చేసేటప్పుడు
ప్రతి టెంట దగ్గరికి వచ్చి కూటమి ప్రభుత్వం జనసేన వాళ్ళు అయితే టీడీపీ వాళ్ళు అయితే వచ్చి మాకు హామీలు ఇచ్చారు. మీరు ఏవైతే కోరికలు కోరుతున్నారో ఆ కోరికల మేరగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము వెంటనే మీకు నెరవేరుస్తామని చెప్పారు. కానీ ఏమీ నెరవేర్చలేదు. మినీ సెంటర్లు 6000 సెంటర్లు ఉంటే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేస్తామన్నారు. కానీ అందులో సగానికి సగం చేయలేదు. 1810 ఉండిపోయండి. ఆ 1810 కూడా జనాభాతో ప్రాతిపదికం లేకుండా మొత్తం అన్నీ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలనే డిమాండ్ ఒకటండి. తర్వాత గ్రాట్యుటీ పాత పద్ధతిలో అమలు చేయాలి. 26,000 రూపాయల జీతం అమలు చేయాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ అజెండా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రం ఇవి అమ్మఒడి అనేసి వేస్తున్నారు. కానీ మా అంగన్వాడీ పిల్లలకి మేము పునాది, అంగన్వాడీ అంటే పునాది నుంచి గట్టిగా ఉంటేనే కదా, స్ట్రాంగ్గా ఉంటేనే కదా పై లెవెల్లోకి పిల్లలు వెళ్ళగలరు. మా అంగన్వాడీ సెంటర్లకి యూనిఫామ్ ఇవ్వాలి. యూనిఫామ్ ఇచ్చి పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. మాకు ఇచ్చేది మాత్రం గోరంతా, వాళ్ళు చెప్పేదంతా కొండంతా. ఏం చెప్తారు, మేము ఇవి ఇచ్చాము, ఫోన్లు ఇచ్చాము, గిన్నెలు ఇచ్చాము, స్టవ్లు ఇచ్చాము, అవన్నీ ఇచ్చామని చెప్తారు. కానీ మాకు ఇచ్చే మాత్రం అన్నీ అంగన్వాడీ సెంటర్కి సంబంధించినవే ఇచ్చారు తప్ప మాకు ఉపయోగపడినవి ఏవీ లేవండి. మా అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ మేము పనికి తగ్గ పారిజాతకం అడుగుతాము. అంతకు మించి మేము గొంతం కోరికలు ఏమి కోరలేదు. కానీ దానికి మించి మాకు ఏమి ఇవ్వలేదు. మాకు పనికి మేము పని కొండంత చేస్తే వాళ్ళు గోరంత ఇస్తానండి. మాకు 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి. మినీ సెంటర్లు 1810 సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. ఆయాలకు ప్రమోట్ చేయాలి. తర్వాత పిల్లలకి తల్లికి వందనం, అంగన్వాడీ పిల్లలకి తల్లికి వందనం ఇవ్వాలండి. అది మా ప్రధానమైన డిమాండ్లు. మెయిన్ డిమాండ్ మా కనీస వేతనం 26,000 చేయాలని అడుగుతున్నామండి. కనీస వేతనం 26 అంటే 26 కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ. 26,000 అనేది కూడా చాలా తక్కువ. అయినా మేము దాన్ని అడుగుతున్నామంటే ఎంత అల్ప సంతోషమో ఒక్కసారి ఆడవాళ్ళమే గ్రహించండి. మేము ఉదయం అందరితో పాటు గవర్నమెంట్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ లాగే మేము కూడా ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు 2 సెలవులు పట్టుకొని మేము 2 యాప్లో డ్యూటీలు చేస్తున్నామండి. ఈ 2 యాప్లో డ్యూటీలు యాప్లో డ్యూటీలు చేస్తున్నామంటే ఆన్లైన్ వరకు కూడా రిజిస్టర్ వరకు ఉండాలి. మేము రిజిస్టర్లో ఉంటేనే కదా మేము సెలవుల్లో వరకు యాప్లో చేయగలము. అంటే ఇటు రిజిస్టర్ వరకు ఇటు యాప్లు కూడా చేస్తున్నాము. అలాగే మేము చేసే పని ఏంటంటే ఇటు హెల్తీగా పిల్లలు ఉండడానికి గ్రోత్లు చూస్తున్నాము. వాళ్ళ ఎడ్యుకేషన్ చూస్తున్నాము. ప్రీ స్కూల్కి PP1 PP2 అని కూడా ఎడ్యుకేషన్ చెప్తున్నాము. వీటికి కొత్తగా నవచేతన ఆదర్శేల అని బుక్స్ కూడా మాకు ఇచ్చారు. వీటిని ఫాలోఅప్ చేస్తూ డైలీ మాకు అటెండెన్స్ ఒకటి మేము ఏం చెప్పాలనేది రెగ్యులర్గా మాకు వస్తుంది. దాన్ని ఫాలోఅప్ చేస్తూ ప్రీ స్కూల్ కండక్ట్ చేస్తూ ఇటు ఇమ్యునైజేషన్ చూసుకుంటూ ఇటు THL చూస్తూ THL రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఇటు 2 యాప్లు అటెండెన్స్ వేస్తూ ఇంత కష్టపడుతున్న దానికి మాకు 11,500 జీతం ఇస్తున్నారండి. మేము 19 సంవత్సరాల పాటు నేటికి చేస్తున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతే జీతం అండి. ఈ రోజు ద్రవ్యోల్బణం రోజులు మీకు తెలిసిందే కదా. 10 రూపాయలకి రూపాయి విలువైంది 10 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. డబ్బుకి ఈ రోజులో విలువ లేదు, వస్తువుకున్న విలువ డబ్బుకి లేదు. అటువంటప్పుడు మేము ఇస్తున్న మా 11,500 జీతంతో మేము ఎలా గెటన్ అవుతామండి. మేము గెటన్ అయితేనే కదా మేము సెంటర్కి వెళ్ళి ఉద్యోగం కూడా చేయగలం. అలాగే మేము ప్రభుత్వానికి ప్రజలకి మేము వారధులుగా పనిచేస్తున్నాము. మేము THL అంటే గవర్నమెంట్ ప్రజలకు ఏమిస్తుంది, పౌష్టికాహారం ఇస్తుంది, అది మా ద్వారా అందుతుంది. అలాగే PMA పథకం వాళ్ళు డెలివరీ అయితే ఖర్చులు ఇస్తున్నారు, అది మా ద్వారా పొందుతున్నారు. అలాగే వాళ్ళకి ఇంజక్షన్లు పలానా చోట పడాలంటున్నారు, అది కూడా మా ద్వారా మా అంగన్వాడీ కేంద్రాలు మేము నిర్వహిస్తున్నాము. ఏఎన్ఎంలు వచ్చి మా సెంటర్ నిర్వహిస్తే వాళ్ళు జ్యూడిషియల్ తయారు చేసి వాళ్ళకి ఎవరికైతే ఇమ్యునైజేషన్ పడుతుంది అన్న వాళ్ళకి వేస్తున్నాం. ఇన్ని ప్రభుత్వ పథకాలు మా ద్వారా ప్రజలకి రీచ్ అయ్యేటప్పుడు ప్రభుత్వ వారధులుగా మేము పనిచేస్తున్నప్పుడు కనీసం ఆడవాళ్ళం కాబట్టి మాకు తగ్గ జీతం ఉండాలి కదండి. అంగన్వాడీ కేంద్రం స్టవ్వులు ఇస్తున్నారు, ఫర్నిచర్ ఇస్తున్నారు, రూములు బాగా చేశారు, పెయింటింగ్స్ వేస్తున్నారు, టైల్స్ వేశారు, టీవీలు ఇస్తున్నారు. ఇవన్నీ మా వ్యక్తిగతంగా మాకు పనికొచ్చినవి కాదు కదండి. మా వ్యక్తిగతంగా మాకు జీతం ఇచ్చి ప్రోత్సాహం చేస్తేనే కదండి మేము ఎంతో సంతోషంగా పిల్లలు చూసుకుంటూ మేము చేస్తాము. మాకు రాత్రనగా పగలనక ఇదే వర్కులతో టెన్షన్లు వస్తున్నాయండి. ఈరోజు అంగన్వాడీ టీచర్ వరకు టెన్షన్ పెరిగిపోయి ఉద్యోగం మానేసి వెనక వెళ్తే రూపాయి కూడా మా వెనకాతలు ఉండడం లేదండి. మాకు PF కటింగ్ లేదు, ESI లేదు, PF కటింగ్ లేదు, ESI లేదు. ఈరోజు PF కటింగ్ ఉన్నా మేము ఒక 10 సంవత్సరాలు చేసి ఉద్యోగం చేయలేక మా ఆరోగ్యం సహకరించక మేము మానేసాం అనుకోండి, కనీసం ఆ డబ్బులైనా సరే మాకు వస్తాయి. ఫైనల్గా మాకు PF ESI కటింగ్ ఉండాలి. తర్వాత మేము ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి.
ఒకవేళ ఇన్ కేసు ఆరోగ్యం సహకరించక మేము మానేస్తే మాకు ఎంతో కొంత బెనిఫిట్ కల్పించారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులకు మాకు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ పెట్టారు, కానీ మిగతా బెనిఫిట్స్ మాత్రం మేము గవర్నమెంట్ ఉద్యోగులుగా మాకు చేయడం లేదు. మేము ఒప్పందం చేసుకొని వచ్చాం, కానీ ఒప్పంద కార్మికులకు కూడా కొన్ని కండిషన్స్ ఆరోగ్యం అన్నీ చూడాలి కదండి. ఆ ఆరోగ్యం చూసే బాధ్యత గవర్నమెంట్దే కదా. కాబట్టి ఇప్పటికైనా దయదలిచి గవర్నమెంట్ మాకు గ్రాడ్యుయేటీని అమలు చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ పెట్టాలి. గ్రూప్ 4 ఉద్యోగస్తులకు కూలీలుగా కూడా మమ్మల్ని చూడమంటున్నాం. మేము సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ఎంతైతే చేస్తున్నామో మా ఉద్యోగాల్లో యాప్ల్లో కూడా పని భారాన్ని తగ్గించాలి. ఎందుకంటే మేము చదువుని మాకు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలుగా తీస్తున్నారు. అటువంటిప్పుడు మేము యాప్ల్లో పని కూడా చేయలేకపోతున్నాం. అలాగే యాప్ని పెట్టేటప్పుడు కూడా దానికి సరైనంత నెట్ బ్యాలెన్స్ ఉండకో, నెట్ కనెక్షన్ అవ్వకో లేట్ అవుతుంది. మేము ఈ వర్క్ టెన్షన్ కూడా భరించలేకపోతున్నాం. అందుకని యాప్ల్లో కూడా పని భారాన్ని తగ్గించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. దాంట్లో అంతర్భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కూడా మేము ధర్నా చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో మేము సమ్మె చేస్తున్నప్పుడు మా టెంట్ దగ్గరికి వచ్చి మీకు న్యాయం చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడే కాదు, లోకేష్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తెలుగుదేశంలో ఎంతమంది అగ్రనాయకత్వం ఉన్నారో అగ్రనాయకత్వం అంతా వచ్చి చెప్పారు మీకు న్యాయం చేస్తాము అని. ఇప్పటికీ సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. ఏది న్యాయం? మాకు వేతనాలు పెరగలేదు. గడిచిన 6 సంవత్సరాల నుండి రూపాయి వేతనం పెంచలేదు. వేతనాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతున్నా వేతనాలు పెంచలేదు. ఈ డిసెంబర్ 12న 2023వ తారీఖున మేము 42 రోజుల సమ్మెకి ప్రారంభం పలికాం. ఆ సమ్మె సాక్షిగా 2 సంవత్సరాలు అయిపోతుంది. అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి ధర్నా కూర్చున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కోరేదోటే, మీరు రూపాయికి టీసీఎస్కి ఎకరం భూమి ఇచ్చేస్తున్నారు, లూలుకి డబ్బులు ఇచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి అన్ని రకాల రాయితీలు, ఎన్ని రాయితీలు ఇస్తున్నారో లెక్కలేదు. 22,500 కోట్ల రూపాయలు ఒక గూగుల్ ఏఐ సెంటర్కి రాయితీ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ ఇచ్చారు కదా, వాళ్ళందరినీ చూస్తున్నారు కదా. మరి మీకు ఓట్లేసిన ఈ అంగన్వాడీలు కనిపించట్లేదా? మాకు ఇచ్చిన మాట ఎందుకు మర్చిపోతున్నారు? మాకు ఇచ్చిన మాట ఎందుకు మీకు గుర్తుండట్లేదు? పెట్టుబడిదారులు, ఆ తర్వాత కార్పొరేట్స్, ఐటీ కంపెనీ యజమానులేనా మీకు గుర్తుంటారు? మీకు ఓటేసి గెలిపించిన అంగన్వాడీలు గుర్తుండరా అని మేము కూడా ఉన్నాం, మేము కూడా బతికే ఉన్నాము. మాకు కూడా మమ్మల్ని కూడా గుర్తించండి. పెట్టుబడిదారులు, కంపెనీ యజమానులే కాదు, మేము కూడా ఏఐ గూగుల్ సెంటరే కాదు, మేము కూడా బతకాలి సార్, మాకు కూడా వేతనాలు పెంచండి అని అడగడం కోసమే ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారు కాగ్నిజెంట్కి శంకుస్థాపన చేయడానికి వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, విశాఖపట్నంలోనే ఉన్నారు. కాబట్టి మా వేతనాలు పెంచుతూ ప్రకటన చేసి మమ్మల్ని అందరినీ సంతోషపరచాలని, ఆయన మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. అనేక దశాబ్దాలుగా గ్రామాల్లో తమ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతోమందికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు కూడా మేము అనేక కార్యక్రమాలు మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. కానీ కనీస వేతనం అమలు కాక అనేక రకాలైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో మేము 42 రోజుల పాటు ఆందోళన చేస్తాం, సరే ప్రతిఫలం లేకపోయింది. ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మా గవర్నమెంట్ వచ్చిన ఖచ్చితంగా మీకు కనీస వేతనం అమలు చేస్తాం, ఏదైతే మీకు గ్రాడ్యుయేటీ ఉందో అవన్నీ కూడా పెంచుతామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. కనీసం తమ వైపు కూడా చూడటం లేదంటే కూడా అంగన్వాడీ కార్యకర్త కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఇబ్బందులు గుర్తుంచుకొని తమకు ఏదైతే మా న్యాయమైన డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలంటే కూడా వీరంతా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘోతరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.